నమస్కారం అండి. ఏం పేరు మీ పేరు? వెంకటేశ్వరరావు. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తుంటారు. మరి గవర్నమెంట్ మారింది, ఇప్పుడు ఎలా ఉంది గవర్నమెంట్? గవర్నమెంట్ బాగానే ఉంది. బాగానే ఉందా? ఆ. ఏ విధంగా బాగుందంటారు? ఏ విధంగా బాగానే ఉంది. ఆయన పైన మోడీ గారు ఉన్నాడు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. అధికారం వాళ్ళకి ఇస్తేనే బాగు చేస్తారని ఆలోచన ప్రజలు. మంచి తీర్పు ఇచ్చారు. అభివృద్ధి చేస్తాడు. ఏంది ఏ పనులైనా బాగానే ఉంటాయి. ఆయన తెలివితేటలు వేరు, ఆయన ఆలోచన వేరు. అభివృద్ధి ప్రజల పనులే. ఆయన ఎప్పుడు కూడా ప్రజల్లోనే ఉంటాడు. ఆయన మంచి పద్ధతిగా చూస్తాడు. రోడ్లు వేసినా, ఒక రాజధాని కట్టినా, ఒక పోలవరం కట్టినా, అరాచకాలు చేయనీయడు, చేసినా ఒప్పుకోడు. ఏంది ఒకళ్ళని అనరు. బాగానే ఉంటుంది ఆయన పరిపాలన. ఇప్పుడు మీకు ఎమ్మెల్యే గారు అలా ఎమ్మెల్యే గారు లోకేష్ బాబు గారు మాకు మా ఆయనకే గెలిపిస్తామన్నా, గెలిపించుకున్నాం కష్టపడి. గెలిపిస్తామని ఎప్పుడో చెప్పాం, గెలిపించుకున్నాం. మునుపు నమ్మిచ్చాడు, పద్దాక నమ్మరుగా. బాగానే చేస్తారు. వాళ్ళు ఏం చేయరు. వాళ్ళ తాతకాడి నుంచి ముఖ్యమంత్రులు, వాళ్ళ నాన్న 3 మాటు, ఇప్పుడు 4వ మాలి. లోకేష్ బాబు అనుభవం నేర్పుతాడు, అన్నీ చేస్తాడు. ఆ పరిపాలన బాగుంది. ఇప్పుడు దీపం పథకం ఇస్తున్నాడు. ఆనాడు దీపం పెట్టింది ఆయనే, ఇప్పుడు దీపం పథకం ఇస్తున్నాడు. మహిళలు సంతోషపడిపోతున్నారు. మరి కరెంటు బిల్లు సంగతి? కరెంటు బిల్లులు కూడా పెంచడు, కంటిన్యూగా కట్టిస్తాడు. పిచ్చి మందులు అమ్మనేయడు, అన్నీ అరికట్టుకొస్తాడు. పిచ్చాటలు చేయనీయడు ఎక్కడా కూడా. ప్రజలకు న్యాయం జరిగిద్ది. ప్రజలకు బాగా న్యాయం జరుగుద్ది. మంచి పద్ధతి అది.